హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ల మాట వింటున్నట్లుగా బిల్డప్ ఇస్తూ హోమ్ మినిస్టర్ చెప్పింది వినాల్సిందే అంటూ డైలాగులేస్తారు. అంటే తాము చీఫ్ మినిస్టర్, మేడం హోమ్ మినిస్టర్ అన్నట్లు జోక్ వేస్తారు. అప్పట్లో ఆ మాట అంటే ఆడవాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు మాత్రం వారిని హోమ్ మినిస్టర్ అంటే అంతెత్తున లేస్తున్నారు. అసలు ఆ పోస్టు మాకు అవసరం లేదని కసురుకుంటున్నారు. అయితే గీతే మేం కూడా చీఫ్ మినిస్టరమే తప్ప హోమ్ మినిస్టర్ అంటే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు. అదేంటి, ఇప్పటికీ హోమ్ మినిస్టర్ పవర్ఫుల్లే. ఆయన ఆర్డర్ లేనిదే లా అండ్ ఆర్డర్ పనిచేయలేదు. ఆయన పర్మిషన్ లేనిదే పోలీసు బాసులు అడుగు ముందుకేలేరు. అవును మరి, పవర్ఫుల్లే, కానీ ఆ పవర్ని తెలివిగా పీకేశారు. ఎస్ బాస్ అనే వాళ్ళనే సీఎంలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్, వై బాస్ అనేవాళ్ళుంటే చాలు ఆ పోస్టుకు డిస్క్వాలిఫై చేసేస్తున్నారు. పోలీస్ బాసులు డైరెక్ట్ గా సీఎంతో కనెక్ట్ అయిపోతున్నారు. హోమ్ మినిస్టర్లు మాత్రం నాట్ రీచబుల్ ఏరియాలోనే ఉండిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అలంకారప్రాయంగా మారిపోయిన హోమ్ మినిస్ట్రీ పైనే నేడు మన పొలిటికల్ పిక్చర్. సినిమాల్లో పోలీసులు క్లైమాక్స్ లోనే వస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హోమ్ మినిస్టర్లు క్లైమాక్స్ లోనే కనబడతారు. పెద్ద ఘటన జరిగితే సీఎం మాట్లాడతారు. పెద్దది కదా, పెద్ద ఆయన మాట్లాడారులే అని సర్దుకోవాలి. చిన్న ఇన్సిడెంట్ అయితే డీజీపీ ప్రెస్ మీట్ పెడతారు. చిన్నదే కదా, వాళ్లే చెప్పుకొని అని మళ్లీ సర్దుకోవాలి. ప్రతిపక్షాలన్నీ అరిచి గీ పెట్టాక, అసెంబ్లీలో రచ్చ జరిగాక అప్పుడు ప్రకటన చేయడానికి ఈ పెద్ద మనుషులు అవసరం పడతారు. అసలు లా అండ్ ఆర్డర్ను ఆర్డర్లో పెట్టే పొజిషన్లో మన హోమ్ మినిస్టర్లు ఉన్నారా అంటే ఏమో చెప్పలేమనే చెప్పాలి. భారీ సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేసేశారు. మావోయిస్టులకు ఇంత పెద్ద ఎదురు దెబ్బ చరిత్రలో లేదు. అలాంటి ఆపరేషన్ జరిగింది. అగ్రనేత ఆర్కే ఆచూకీ కూడా కొన్నాళ్లు తెలియలేదు. అంతా గందరగోళం, టెన్షన్, పౌర హక్కుల నేతల ఆందోళనలు, నిరసనలు. కొన్ని రోజుల పాటు హడావుడి నడిచింది. ముందు విశాఖ ఎస్పీ వచ్చి ప్రకటన చేశారు. ఆ తర్వాత డీజీపీ సాంబశివరావు సీన్లోకి వచ్చేశారు. ఆయనైతే మావోయిస్టులపై డైరెక్ట్ గా విమర్శలు కురిపించారు. మేమేం చేస్తామంటే వెపన్స్ తో ఫైరింగ్ అవతల నుంచి వస్తున్నప్పుడు లొంగిపోమని హెచ్చరిస్తాం. వాళ్ళు వినకపోతే ఎక్స్చేంజ్ ఫైర్ జరుగుతుంది. ఆ క్రమంలో ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే దాదాపు ఒక 20 మందికి పైగా చనిపోయారని తెలుస్తుంది. పౌర హక్కుల నేతలు ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వెంటనే నిలిపివేయాలి. ఇది డీజీపీ సాంబశివరావు చెప్తున్నట్టుగా ఇవి రొటీన్ గాలింపు చర్యలు కావు, నార్మల్ గాలింపు చర్యలు కావు. గాలింపు చర్య అనేది రోజు కొన్ని ఎన్కౌంటర్ వార్తలు ప్రకటించడంగా వస్తూ ఉన్నది. ఒరిస్సా రాజ్య పోలీసులతో కలిపి ఈ మిషన్ ఆర్కే అనే పేరుతో మారణకాండ సాగించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయినటువంటి టీడీపీ ఆఫీస్ ముందర మేము ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా ప్రదర్శన చేయాలి. ఇంత జరిగినా అసలు సంబంధిత శాఖ, హోంశాఖ, ఆ మంత్రి మాత్రం సీన్లోకి రాలేదు. అసలు ఆయనకు ఈ వ్యవహారంతో సంబంధమే లేనట్టే కనబడ్డారు. ఎన్కౌంటర్ పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే వెతుక్కోవాల్సిందే. అది పరిస్థితి. నయీం ఎన్కౌంటర్, ఆ తర్వాత వాడి డెన్, అందులో రహస్యాలు, వాడి అరాచకాలు, పోలీస్ ఆఫీసర్లతో లింకులు, ఇలా పెద్ద భూకంపమే వచ్చింది. అసలు నయీం ఎన్కౌంటరే పెద్ద ఇష్యూ. ఆ తర్వాత డైరీలో వివరాలంటూ లీకులు మరింత పెద్ద వ్యవహారంగా మారాయి. దీనిపై స్పెషల్ టీంను సీఎం మాట్లాడి వేశారు. దీనిపైన పోలీస్ బాసులే సీన్లోకి వచ్చి మాట్లాడారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో మహమ్మద్ నయీముద్దీన్ అని చెప్పేసి ఎక్స్ మావోయిస్టు, అదేవిధంగా ఒక గ్యాంగ్స్టర్ కూడా అతను చనిపోవడం జరిగింది. తదనంతరం పోలీసు వేరియస్ హౌసెస్లో, అంటే స్టేట్ వైడ్ వేరియస్ హౌసెస్లో సెర్చ్ చేసి చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత వెపన్స్, అమ్యునిషన్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రాజకీయ నేతల పేర్లు ఉన్నాయంటూ హల్చల్ నడిచింది. కొందరు ఖండించారు, మరికొందరు మండిపడ్డారు. అధికార ప్రతిపక్ష నేతలు వాదులాడుకున్నారు. ఇంత జరుగుతున్నా సీన్లోకి వచ్చి అసలు విషయం ఏంటో చెప్పాల్సిన హోంమంత్రి మాత్రం ఆ పని చెయ్యలేదు. కేవలం అసెంబ్లీలో మాత్రం నయీం ఘటనపై ఓ ప్రకటన చేశారు.
బెజవాడలో కల్తీ మద్యం కేసులో కొందరు చనిపోయారు. మల్లాది విష్ణు బార్ కావటంతో రాజకీయంగా దుమారం రేగింది. దానిపై అన్ని రాజకీయ పార్టీలు హడావుడి చేశాయి. ఇంత దారుణమా అంటూ మండిపడ్డాయి. కానీ హోంమంత్రి చినరాజప్ప మాత్రం కిమ్మనలేదు. కాల్ మనీ ఏపీ రాజకీయాన్ని కుదిపేసింది. ఆడవాళ్లను వేధిస్తున్నారని, రక్తం పీలుస్తున్నారు అంటూ కథనాలు వచ్చాయి. అందరికీ తెలిసిందే. అయినా కొందరి ఆత్మహత్యలతోనే ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతలే చాలా మంది ఉన్నారని వైసీపీ మండిపడింది. అసెంబ్లీలో అయితే దీనిపై పెద్ద యుద్ధమే జరిగింది. ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ మాట్లాడారే తప్ప మన రాజప్ప గారు మాత్రం దీనిపై పెదవి విప్పరు. చివరకు యావత్ ఆంధ్ర రాష్ట్రం సిగ్గుతో తల వంచుకునే ఘటన ఏదైనా ఉందంటే అది కాల్ మనీ. కాల్ మనీ పేరుతో అధిక వడ్డీకి చంద్రబాబు నాయుడు గారి డబ్బు కూడా దాంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేల డబ్బు ఉంది. చంద్రబాబు నాయుడు గారి మంత్రుల డబ్బు ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్సీల డబ్బు ఉంది. ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం రేపిందో తెలిసింది. ఏసీబీ ఈ కేసును ఎలా నడిపిందో, తర్వాత ఎలా చల్లబడిందో కూడా అందరం చూస్తున్నాం. తెలంగాణలో తెలుగుదేశాన్ని కుదిపేసింది. ఏకంగా చంద్రబాబునే నేరం ఉచ్చులోకి లాగింది. రాజకీయ అవినీతిలో తెలుగు రాజకీయాల్లో అత్యంత కీలకమైనది కేసు. రేవంత్ రెడ్డి పబ్లిక్ గా పట్టుబడ్డ కేసు. కేసీఆర్ ఈ కేసుతోనే చంద్రబాబుకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ పెడబొబ్బలు, నీ అరుపులు ఇవాళ మొత్తం గ్రామాల సందు నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ లుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. చంద్రబాబు సైతం దీనిపై కౌంటర్ ఇచ్చారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిపై విచారణ చేస్తామని, నన్ను ముట్టుకుంటే సంగతి చూస్తానంటూ బెదిరించారు. మిగతా మంత్రులు కూడా విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా, దయచేసి ఆలోచించండి. రాష్ట్రాల మధ్య తగరాదు వద్దు. రాష్ట్రాల మధ్య తగరాదు పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. నీకెన్ని అధికారాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ అధికారాలు నాకు ఉన్నాయి. నేను గాని కన్ను తెరిస్తే మళ్ళీ నీకు చాలా కష్టాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటు నాయని గాని అటు రాజప్ప గాని ఈ కేసుపై మాట్లాడితే ఒట్టు. అసలు మాట్లాడాల్సింది వీరే. కానీ అటు ఇటు రెండు రాష్ట్రాల్లో సీఎంలు ఇద్దరూ హోంమంత్రులను పక్కన పెట్టేసి నేరుగా అధికారులతో సమావేశమైపోయి వ్యూహాలను రచించుకుని అమలు చేసుకున్నారు. ఇద్దరు సీనియర్ మంత్రులను మాత్రం అస్సలు పట్టించుకోనే లేదు. వీరు కూడా సామాన్యులలాగానే ప్రేక్షక పాత్ర వహించారు. సూర్యాపేట బస్టాండ్లో ఇద్దరు టెర్రరిస్టులు పోలీసులపైనే కాల్పులు జరిపి పారిపోయి ఆ తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇది పెద్ద సంచలనమే రేపింది. ఎస్ఐ ర్యాంక్ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా సెన్సేషనే అయింది. దీనిపై కేసీఆర్ మాట్లాడారు, డీజీపీ మాట్లాడారు. కానీ నాయని మాత్రం మాట్లాడలేదు. కాపు రిజర్వేషన్ల కోసమంటూ ముద్రగడ చేపట్టిన పోరు తునిలో రైలు దగ్ధానికి దారితీసింది. రాజకీయంగా ఇది కూడా సంచలనాత్మకమైంది. దీనిలో ఎవరు పాత్ర ఉందనే దానిపై అధికార ప్రతిపక్షాలు రకరకాల పేర్లతో వాదులాడుకున్నాయి. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని కూడా సిఐడి విచారించింది. కానీ చినరాజప్ప మాత్రం దీనిపై నామమాత్రం ప్రకటనలే తప్ప ఏ వాదులాటలోనూ ఎంటర్ కాలేదు. ఇలా ఎలాంటి ఘటనలు జరిగినా, ఎన్ని కీలక పరిణామాలు జరిగినా అటు చినరాజప్ప, ఇటు నాయని నరసింహారెడ్డి ఇద్దరు నామమాత్రంగా మిగిలిపోతున్నారు. అంతా అధినేతలు, పోలీస్ బాసులే వ్యవహారాలను నడిపించేస్తున్నారు.
ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఎవరు ఏ దిక్కు చూసినా ఆయన మాత్రం జెండా పట్టుకుని ఉండిపోయారు. అయినా కెరీర్కు పెద్దగా హెల్ప్ కాలేదు. కానీ అనుకోని పరిణామాలు, ఈక్వేషన్లు ఆయన సీనియారిటీని గుర్తించేలా చేశాయి. సామాజిక వర్గం ఒక లెక్కలో ఉపయోగపడితే ఆయన వినయం, కమిట్మెంట్ మరో లెక్కలో గొప్పగా అనిపించాయి. అందుకే ఆయనను కోరి అసెంబ్లీ టికెట్ వచ్చింది. పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అడగకుండానే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చేశారు. పేరుకు చినరాజప్పైనా పెద్దరాజప్పగా మారిపోయారు. తూర్పుగోదావరి తెలుగుదేశంలో చినరాజప్ప కీలక నేతే. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా పేరు. అదే ఆయనను అధినేతలకు దగ్గర చేసింది. కొన్నాళ్లకు జిల్లా పరిషత్ చైర్మన్ రేంజ్కి ఎదిగారు. అంతే, అక్కడే ఆగిపోయారు. పార్టీ 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా అంటిపెట్టుకునే ఉన్నారు. అదే ఆయనకు నేడు పెద్ద పదవిని తెచ్చిపెట్టింది. 2014 ఎన్నికలకు ముందు విభజన వ్యవహారం రగిలింది. మరోవైపు జగన్ పవర్ఫుల్ గా ఎదిగారు. గోదావరి జిల్లాల్లో బలాన్ని పెంచుకున్నారు. అక్కడ కాపు సామాజిక వర్గానిది కీలక పాత్ర. ముందు నుంచే ఆ సామాజిక వర్గాన్ని తన పార్టీకి దగ్గర చేసుకునే వ్యూహాన్ని జగన్ అమలు చేశారు. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు వారికే వచ్చాయి. పైగా బహిరంగ సభలో మాట్లాడుతూ కాపులకు ఎన్ని సీట్లు బాబు ఎప్పుడైనా ఇచ్చారా అని సవాల్ విసిరారు. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు వెంటనే లెక్కలు వేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గానికి వెంటనే కాపు నేతను పెట్టాలని డిసైడ్ అయ్యారు. నామినేషన్ల సమయం కూడా దగ్గర పడింది. మరొక్క రోజే మిగిలి ఉంది. అప్పటికే ఆ నియోజకవర్గానికి మరో సామాజిక వర్గం నేతను ఎంపిక చేశారు. వెంటనే వారిని ఆగాలని చెప్పి చినరాజప్పకు టికెట్ ఇచ్చి నామినేషన్ వేయాలని చెప్పారు. అసంతృప్తితో రగిలిన నేతలు ఆయన కారుపై దాడి కూడా చేశారు. అయినా ఆయన నామినేషన్ వేయటం, తర్వాత గెలవటం జరిగిపోయాయి. అటు మోడీ, ఇటు పవన్ల మద్దతు తీసుకున్న చంద్రబాబు దానికనుగుణంగానే పావులు కదిపారు. కాపు సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం వారికి ప్రాధాన్యతనిస్తామని ముందే ప్రకటించారు. అధికారంలోకి రాగానే అటు కోస్తా, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో 2 డిప్యూటీ సీఎంలను ప్రకటించారు. ఇటు చినరాజప్ప, అటు కేఈ కృష్ణమూర్తి. హోంశాఖను కూడా చినరాజప్పకే కేటాయించారు. దాంతో చినరాజప్పతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బాబు లెక్కలు తెలిసిన వారికి ఆశ్చర్యం కలగలేదు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం హోదా ఉన్నా ఎంతో నమ్మకం కలిగిన నేతగా చంద్రబాబును ఫాలో అయిపోతున్నారు చినరాజప్ప. ఎక్కడా అధినేత నుంచి మాట పడకుండా జాగ్రత్తగా వ్యవహారం నడిపించేస్తున్నారు. పేరుకే మంత్రి అయినా వ్యవహారాలన్నీ సీఎం, డీజీపీలే నడిపించేస్తున్నా ఏ మాత్రం నొచ్చుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. తెలంగాణ ఉద్యమమే ఆయనను హైదరాబాద్కు తెచ్చింది. అదే ఆయనను కార్మిక నాయకుణ్ణి చేసింది. ఇక కెరీర్ అయిపోయింది, రెస్ట్ తీసుకునే టైంలో మళ్లీ లేచిన తెలంగాణ ఉద్యమం పెద్దాయనకు కొత్త కెరీర్నిచ్చింది. ఎమ్మెల్యేను చేసింది. నూతన రాష్ట్రానికి తొలి హోంమంత్రిని చేసింది. గులాబీ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాయిని నరసింహారెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో పుట్టిన నాయిని 1969లో జరిగిన తెలంగాణ పోరులో పాల్గొన్నారు. అప్పుడే హైదరాబాద్కు వచ్చారు. అలా వచ్చిన నాయిని ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఎదిగారు. విఎస్టీ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటికే బీజేపీ తరపున బరిలో ఉన్న ఆలె నరేంద్రతో పలుచోట్ల యూనియన్ ఎన్నికల్లో నాయిని తలపడేవారు. తర్వాత కాలంలో జనతా పార్టీ, ఆ తర్వాత జనతాదళ్ నాయకుడిగా రాష్ట్రంలో పనిచేశారు. 1994లో ముషీరాబాద్ నుంచి టీడీపీ మద్దతుతో జనతాదళ్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాతి కాలంలో వెనకబడ్డారు. జనతాదళ్ కూడా ముక్కలైపోవడంతో ఆ పార్టీని వదిలేశారు. విద్యుత్ ఉద్యమం సమయంలో వామపక్షాలు నిర్వహించిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కేవలం
వీఎస్టీ యూనియన్ కార్యకలాపాలకే పరిమితమయ్యారు. ఇక తన పని అయిపోయింది, రెస్ట్ తీసుకుందామనే నిర్ణయానికి నాయిని వచ్చేసిన సమయంలో అనుకోకుండా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. ఒకప్పుడు 1969లో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఆహ్వానం అందింది. దాంతో గులాబీ పార్టీలో నాయిని నరసింహారెడ్డి చేరారు. సీనియర్ కావటం, కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటంతో పార్టీలో కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమం మధ్యలో బలహీనపడడం, టీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించడం లాంటి పరిణామాలు కేసీఆర్ ను కలవరపెట్టాయి. ఆ సమయంలో కూడా నాయిని పార్టీకి అండగా నిలబడ్డారు. పాత తరం మేధావులు, ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను కలుపుకు రావడంలో నాయిని కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు నమ్మకమైన నాయకుడిగా గులాబీ పార్టీలో నాయిని నిలిచిపోయారు. ఎన్నికల్లో పోటీ చేసేంత ఓపిక లేదని, డబ్బు కూడా ఖర్చు పెట్టలేనని నాయిని చెప్పడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదనే టాకు ఉంది. అధికారంలోకి రాగానే నాయినికి హోంమంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. ఆ వెంటనే ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. దీంతో హోంమంత్రిగా నాయిని నరసింహారెడ్డి ప్రస్థానం మొదలైంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి హోంమంత్రిగా చరిత్ర ఆరంభించారు. కొత్తగా పార్టీ అధికారంలోకి రాగానే సీఎం ఎవరా అని చూస్తారు. ఆ తర్వాత చూసేది హోంమంత్రి ఎవరా అని. అంత వాల్యూ ఉండేది. కాంగ్రెస్ హయాంలో వరుసగా సీఎంలు మారినప్పుడల్లా కేబినెట్ మారుతూ ఉండేది. అప్పుడు కూడా హోంమంత్రి మారారా లేదా అని చూసుకునేవారు. అనుకోని ఘటనలు జరిగితే సీఎం అందుబాటులో లేకపోతే హోంమంత్రిదే కీలక పాత్ర. కానీ రాను రాను ఆ ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్ నేతలే హోంమంత్రులుగా ఉన్నారు. అయినా వారికి ప్రయారిటీ ఉండటం లేదు. అంతా అయిపోయాక కేవలం సంతకం చేయటానికే పరిమితమైపోతున్నారు. బెజవాడ గోపాల్ రెడ్డి అంతటి వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చేయకముందు హోంమంత్రిగా పనిచేశారు. రోసయ్య సైతం 2 నెలల పాటు హోంమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా హోంమంత్రులు మారుతూ వచ్చారు. అయినా వారి ప్రాధాన్యత వారికుండేది. హోంమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఆ అనుభవంతోనే ముఖ్యమంత్రి కాగానే నక్సలైట్లపై ఉక్కు పాదం మోపారు. శాంతి భద్రతలకు సంబంధించిన ఏ ఘటన జరిగినా అప్పట్లో మీడియా పెద్దగా లేకపోయినప్పటికీ హోంమంత్రులే ప్రెస్ తో మాట్లాడేవారు. నర్సాపురానికి చెందిన హరిరామ జోగయ్య ఎన్టీఆర్ కేబినెట్ లో హోంమంత్రిగా పనిచేశారు. అయితే మధ్యలో ప్రభుత్వం పడిపోవటం, మళ్లీ అధికారంలోకి వచ్చాక 1988లో కేబినెట్ లో మార్పులు చేశారు ఎన్టీఆర్. అనూహ్యంగా 40 ఏళ్ల కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా తెరపైకి వచ్చారు. డాక్టర్ అయినప్పటికీ పల్నాడు ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న లీడర్ను హోంమంత్రిని చేసి ఎన్టీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కొంతకాలానికే వంగవీటి రంగా హత్య జరగటం, ఆ తర్వాత కోస్తా ప్రాంతంలో అల్లర్లు చెలరేగటంతో కోడెల రాజీనామా చేశారు. శాంతి భద్రతల పట్ల హోంమంత్రిదే బాధ్యత అని ఆ రోజుల్లో స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేవారు. ఎన్టీఆర్ కేబినెట్ లో నందిగామకు చెందిన వసంత నాగేశ్వరరావు కూడా హోంమంత్రిగా పనిచేశారు. లో మళ్లీ కాంగ్రెస్ గెలిచాక హోంమంత్రులుగా ఎంవి మైసూరారెడ్డి, ఆలపాటి ధర్మారావులు పనిచేశారు. వీరిపై పీపుల్స్ వార్ నక్సలైట్లు డెత్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారు. అప్పటి నుంచే హోంమంత్రుల సెక్యూరిటీ పెంచారు. 1994లో మళ్లీ తెలుగుదేశం బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఇందిరారెడ్డి హోంమంత్రి అయ్యారు. అయితే సంవత్సరం లోపే పార్టీలో తిరుగుబాటు జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఇందిరారెడ్డి లక్ష్మీ పార్వతి వర్గంలో ఉండటంతో హోంమంత్రి మారిపోయారు. తెరపైకి ఎలిమినేటి మాధవరెడ్డి వచ్చారు. ఎలిమినేటి మాధవరెడ్డి హోంమంత్రిగా మంచి పేరే తెచ్చుకున్నారు. చంద్రబాబు తర్వాత కీలక నేతగా ఎదిగారు. అయితే నక్సలైట్లు టార్గెట్ చేసి మందు పాత్ర పేల్చడంతో మాధవరెడ్డి చనిపోయారు.
నక్సలైట్లకు వ్యతిరేకంగా కోవర్టులను ప్రయోగించడం, నయీం లాంటి వారిని పోలీసుల ఆపరేషన్లకు వాడుకోవటం వంటి ట్రెండ్ ఈయన హయాంలోనే మొదలైంది. మాధవరెడ్డి అనంతరం రంగారెడ్డి జిల్లాలో బలమైన నేత అయిన దేవేంద్ర గౌడ్ చంద్రబాబు కేబినెట్ లో హోంమంత్రి అయ్యారు. హోంమంత్రి కావటం, ఆ పదవికున్న ప్రాధాన్యతతో దేవేంద్ర గౌడ్ తెలుగుదేశంలో నెంబర్ 2గా ఎదిగారు. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక జానారెడ్డి హోంమంత్రి అయ్యారు. నక్సలైట్లతో చర్చలు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హోంమంత్రిగా జానారెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. జానారెడ్డితో వైఎస్ కు విభేదాలు రావడంతో 2009లో ఆయనకు అవకాశం ఇవ్వకుండా తొలిసారి ఓ మహిళా హోంమంత్రిగా ఒకప్పటి హోంమంత్రి సతీమణి సబితా ఇంద్రారెడ్డిని నియమించారు వైఎస్. 2014లో రాష్ట్రం విడిపోయాక ఏపీకి చినరాజప్ప, తెలంగాణకు నాయని నరసింహారెడ్డిలు హోం మినిస్టర్లయ్యారు. అక్టోబర్ 24, 2003 చంద్రబాబు కారును మందుపాత్ర పేల్చి హత్యాయత్నం చేశారు నక్సలైట్లు. వెంటనే హైదరాబాద్లో అలజడి. మంత్రులంతా సెక్రటేరియట్కు పరుగులు పెట్టారు. బాబుకేమైనా అయితే ఏంటి పరిస్థితి? సీఎం ఛాంబర్లో మీటింగ్. సీఎం కుర్చీలో హోంమంత్రి దేవేంద్ర గౌడ్ పరిస్థితిని సమీక్షించారు. ఈ సంగతి బతికొచ్చిన బాబుకు తెలిసింది. ఈ ఘటనే హోంమంత్రి స్టేటస్నే మార్చబోతోందని అప్పుడెవరూ ఊహించలేదు. హోం పవర్ ఎక్కువైతే మనకే డేంజర్ అని సీఎంకు, కాబోయే సీఎంలకు అప్పుడే అర్థమైంది. అందుకే ఇప్పుడు పవర్ పీకేశారు. పవర్ లేకుండా క్లెవర్గా అధినేతను గుడ్డిగా ఫాలో అయ్యే వారినే ఆ పదవి వరించడానికి కారణమైంది. ఇదే అనుభవం జానారెడ్డితో తెలంగాణ ఉద్యమం బ్యాక్గ్రౌండ్లో వైఎస్కు కూడా ఎదురైంది. ఇక అప్పటి నుంచి సీఎం ఎవరైనా హోం కాన్సెప్ట్ మాత్రం ఇలా ఫిక్స్ అయిపోయింది. చంద్రబాబుపై అలిపిరిలో అటాక్ జరగగానే రాష్ట్రం ఉలిక్కిపడింది. చంద్రబాబు చనిపోయారో బతికున్నారో తెలియని పరిస్థితి ఒక 5 నిమిషాల పాటు ఉంది. ఆ 5 నిమిషాల్లో హోంమంత్రి దేవేంద్ర గౌడ్ పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులతో సీఎం ఛాంబర్లో సమావేశం జరిగింది. అంటే తర్వాతే సీఎం దేవేంద్ర గౌడేనా అనే ఆలోచనలు కూడా ఆ 2-3 నిమిషాల్లో చక్కర్లు కొట్టాయి. కానీ చంద్రబాబు తిరిగొచ్చారు, గాయాలతో బయటపడ్డారు. కానీ సీఎం ఛాంబర్లో జరిగిన పరిణామం బాబు మైండ్ సెట్ మార్చేసింది. మామూలుగానే ఎవ్వరినీ నమ్మని చంద్రబాబు మనస్తత్వానికి ఈ పరిణామం మరింత బలం చేకూర్చింది. అందుకే ఈసారి హోంమంత్రిగా స్ట్రాంగ్ కాదు, వీక్ అండ్ నియరెస్ట్ క్యాండిడేట్ ను పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈసారి వంతు వైఎస్దే. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ హైకమాండ్ సూచనలతో జానారెడ్డికి హోంమంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం రేగటం, జానా తెలంగాణ కావటంతో వైఎస్ చిక్కులనే ఎదుర్కొన్నారు. అయితే జానారెడ్డి పైకి ఏమీ తేల్చనట్టుగా మాట్లాడుతూనే తెలివిగా తన పని తాను చేసుకుపోయేవారు. తెలంగాణ ఉద్యమం పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించేవారు. ఈ వైఖరి వైఎస్కు మింగుడు పడేది కాదు. అప్పటికే నల్గొండ జిల్లాలో తన మనిషిగా కోమటిరెడ్డిని పెట్టుకున్న వైఎస్ 2009లో ఆయనను మంత్రిగా తీసుకుని జానారెడ్డిని పక్కన పెట్టారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి సతీమణి సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రిగా నియమించారు. తొలి మహిళా హోంమంత్రిని పెట్టామంటూ డైలాగ్ వేశారు. కానీ సబితా ఇంద్రారెడ్డి వైఎస్ చెప్పింది చేయటానికి, ఆయన ఆత్మ కేవీపీ చెప్పినట్లే ఫాలో అవటానికే పరిమితమయ్యారు. హోంమంత్రిగా నమ్మకస్తులను, మాట వినేవారిని, స్వతంత్రంగా కాకుండా తన మాట వినేవారినే పెట్టుకునే సంప్రదాయం సబితా ఇంద్రారెడ్డితోనే మొదలైంది. దీనికి మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. రౌడీయుజం చేసేవారు రాజకీయ నాయకులకు అనుచరులుగా ఉండేవారు. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులకు వెన్నుదన్నుగా ఉండి వ్యవహారం నడిపించేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. అందరూ కలిసిపోయారు. అన్ని కేటగిరీలు ఒకే క్యారెక్టర్లోకి వచ్చేశాయి. రౌడీలు, వ్యాపారులు అందరూ రాజకీయాల్లోకి డైరెక్ట్గా వచ్చేశారు. క్రైమ్, రాజకీయం విడివిడిగా ఉండలేని పరిస్థితులు వచ్చేశాయి. లా అండ్ ఆర్డర్ కావాలని రాజకీయ నాయకులే తప్పించే సందర్భాలొచ్చాయి. టోటల్ గా శాంతి భద్రతలనేవి చట్ట ప్రకారం కాకుండా అధికార పార్టీ శాసనాల ప్రకారం నడవాల్సిన నేపథ్యాలేర్పడ్డాయి. తామనుకున్నది చేసుకోవాలనుకున్నా, తమ వారికి కావలసింది ఇచ్చుకోవాలనుకున్నా, ఏ కేసులోనూ అస్మదీయులు ఇరుక్కోకుండా చూసుకోవాలనుకున్నా పోలీసులు చాలా అవసరం.
పోలీస్ బాస్ చాలా కీలకం. వారి నెత్తి మీద ఉండే హోంమంత్రి మరింత కీలకం. అలాంటి హోంమంత్రి ఎంతటి తనవారైనా ఎప్పుడైనా అడ్డం తిరిగారంటే, రూల్ ప్రకారమే వెళ్తామంటూ మొండిపట్టు పట్టారంటే ఇంకేమన్నా ఉందా? ఆ ఆలోచనకే చెమటలు పట్టేస్తాయి. మరి అన్ని పవర్స్ ఉంటాయి హోంమంత్రికి. అందుకే చినరాజప్ప లాంటి పరమభక్తుడిని, నాయని నరసింహారెడ్డి లాంటి వీర విధేయుడిని హోంమంత్రులుగా ఇద్దరు చంద్రులు పెట్టుకున్నారు. వారు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోతున్నారు. నయం డైరీలో ఫలానా లీడర్ పేరుంది సార్, ఏం చేయాలంటూ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎవరైనా సరే తొక్కతీసి బొక్కలో వేసేయ్ అనే హోంమంత్రి ఎప్పుడు వస్తారో? కాల్ మనీ కోసం అమ్మాయిలపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే అటాక్ చేశాడని కాల్ చేస్తే అయినా సరే లోపలేసి బొక్కలు ఎరగదీయమనే హోమ్ మినిస్టర్ ఎప్పటికొస్తారు? రూలే సార్, లేదంటే నేను రిజైన్ చేసేస్తాను సార్ అని సీఎంకు ఘాటుగా రిప్లై ఇచ్చే మంత్రులు ఎన్నటికి వస్తారు?